పెబ్బేరు మున్సిపల్పై మరోసారి గులాబీ జెండా రెపరెపలాడించాలి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ రోజు పెబ్బేరు పట్టణంలో పలు కార్నర్ మీటింగుల్లో పాల్గొని 1, 3, 4, 5, 6 వార్డుల అభ్యర్థులు కరుణశ్రీ శంకర్ నాయుడు, పవిత్ర వడ్డే, అనురాధ గోపిబాబు తరపున విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రోళ్ల వెకిలి చేష్టలు, అవమానాలు ఎదుర్కొని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారని కొనియాడారు. సంక్షేమ పథకాలు అమలులో కేసీఆర్ దేశంలోనే చరిత్ర సృష్టించారని, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు అనేక పథకాలు తెచ్చారని కొనియాడారు. అంటే ఈ చేతోన ఇచ్చినట్లు ఇచ్చి ఈ చేతోన గుంజుకునేటువంటి లంగతనం ఇది. ప్రజల్ని అమాయకులు అనుకోని ఈ సందర్భంలో మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. 6 రోజులకు ఎన్నికలు ఉన్నాయి, 11 తారీఖు నాడు ఉన్నాయి. మరి ఈ పరిస్థితులల్లా మళ్ళా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మాకు ఓటేయండి, ఇంకా 2 ఏళ్ల పైచీలకు మేమే ఉంటాం, మేమే పెన్షన్ ఇస్తాం, మేమే సంతకం పెడతాం, మేమే రోడ్ వేస్తామని మాట్లాడితే ప్రజలు వేయాలనా అంటున్నా, వేయాలనా? కాంగ్రెస్కి వేయాలనా? అంటే మనకు రోషం ఉంటే, మనకు సేద అనేది ఉంటే ఇంత మోసం చేసినటువంటి కాంగ్రెస్ కు ఓటు వేయకుండా వాళ్ళని శిక్షించాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో శిక్షించాలి. కారు గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున మీరు గెలిపియాలి. లేకపోతే ఏమవుతుంది? సార్ ఇవ్వండి, కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తుండు కదా, మేము 4000 ఇస్తాం. ఇంటికాడికి పోయే తాత నీకు ఒక్కనికే వస్తుంది కదా, మేము వస్తే నీకు 4000, అవ్వకు 4000 వస్తుంది, ఇంట్లో ఉన్న కోడల పిల్లకి 2500 వస్తుంది, ఇంట్లో చదువుకునే పిల్లకు స్కూటీ వస్తుంది, పెండ్లైతే 1,116,000 ఇస్తుండు చెక్కు కేసీఆర్, మేము తులం బంగారం కల్పిస్తాం. రైతులకు 10,000 కేసీఆర్ ఇచ్చేది, మేము 15,000 ఇస్తాం. ఓ అబ్బా, ఇట్లా చెప్పి 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 ఎన్ని చెప్పిందంటే ప్రజలు ఆ వచ్చారా నాయన ఇవన్నీ అని లెక్కలేసుకుంటూ పాపం అమాయకంగా జనం ఇండ్లల్లా అత్తమ్మ కలిపి 4,000 అంటే 8,000, కోడలికి 2,500 అంటే 2 మొత్తం కలిపితే 10,500. వాయప్ప 10,500 వస్తాయి మా ఇంటికని లెక్కేసుకుంది. అయిపోయి ఓటేస్తే వాడు అన్ని మర్చిపోయి ఒక్కటి ఇచ్చేది లేకుండా, మనం అడగకుండా ఏముంది నాతో ఏమి లేదు, నేను ఏందో ఇలా చాలా ఉంది అనుకొని వచ్చినా ఖాళీ ఉంది ఖజానా అని చెప్పి కాపురం చేయడానికి శాతగాక ఇగురం లేనటువంటి సన్నాసులు ఇలా రాష్ట్రంలో ఎలకల పడిపోయి రాష్ట్రం యొక్క పరువు తీస్తున్నారు. మరి ఇదే రాష్ట్రాన్ని ఆంధ్రోలతోనే ఏర్పడినాడు 12 ఏళ్ల కింద
ఆంధ్రులతోన కొట్లాడి 14 ఏళ్లు కొట్లాడి ఆంధ్రులతోన కేసీఆర్ ఏర్పడినాడు, తెలంగాణ ఏర్పాటు చేసినాడు. మనకేం చక్కగా లేదు, కరెంటు దిక్కులేదు, సాగునీళ్లు దిక్కులేవు. ఒక్కొక్క దాన్ని వివరంగా కాపురం చేసుకుంటూ వచ్చి ఆంధ్రోళ్ళు మనల్ని చూసి నవ్విండ్రు, ఎక్కిరిచ్చిండ్రు. మాతో నుంచి ఏర్పడుతున్నాం అంటున్నారు కదా, మీరు చూద్దాం మీరు ఎట్లా బాగుపడతారో. మీకు ఆ తెలివి ఆడుంది, మీ కరెంట్ ఎట్లకెళ్ళి వస్తుంది, మీరు ఏడ ప్రాజెక్టులు కడతారు, మీతోనే ఎంత చదువులు ఉన్నాయి, మనల్ని చిన్నగా చేసి మాట్లాడింది. కానీ ఇవన్నీ ఏం పట్టించుకోకుండా కేసీఆర్ పని మీదనే ధ్యాస పెట్టి ఒక్కొక్కటి చేసి 10 ఏళ్ల కాలంలో ఆంధ్ర కాదు దేశంలోనే తెలంగాణ నంబర్ 1 స్థానంలో పెట్టి. భారతదేశంలో ఎక్కడ కూడా వితంతువులకు కానీ వృద్ధులకు కానీ 2000 పెన్షన్ ఇచ్చేటువంటి స్కీమ్ లేదు, కేసీఆరే మొదలుపెట్టింది దాన్ని. రైతాంగానికి రైతు బంధు అనే పథకం తీసుకొచ్చి ఎదురు పెట్టుబడి పెట్టింది, వ్యవసాయ రంగాన్ని నిలబెట్టింది కేసీఆర్. కళ్యాణ లక్ష్మి పేరు మీద పేదోళ్ళ ఇండ్లలో పెళ్లిళ్ళు అయితే ఆడపిల్లకు 1,116,000 రూపాయల చెక్ ఇచ్చింది కేసీఆర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి, అనేకం చేసిన. పుట్టిన బిడ్డ కానుంచి, కడుపులున్న బిడ్డ కానుంచి, కనే వరకు, అంగన్వాడీ పోయే వరకు, బడికి పోయే వరకు, రెసిడెన్షియల్ స్కూల్ కానుంచి, ఉన్నత విద్య కానుంచి అనేక రకాలుగా ప్రభుత్వ రంగంలోనే ప్రజలకు అన్ని వసతులు ఉండేటట్లుగా ఒక్కొక్క మెట్టు చేసుకుంటూ వచ్చినాం. కానీ 50-60 ఏండ్ల కాలంలో పెరిగి గూడు కట్టుకున్నటువంటి పేదరికం కానీ, ఆనాటి పాలకుల నిర్లక్ష్య మూలంగా పేరుకపోయిన సమస్యలు కానీ 10 ఏళ్ల కాలంలోనే మొత్తం కేసీఆర్ పరిష్కారం చేయడం కూడా సాధ్యం కాదు. కానీ చాలా మటుకు వాటిని పరిష్కారం చేసుకుంటూ ఒక దశకు తీసుకొని వచ్చినాం. ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగింది, ఆర్థిక కొనుగోలు శక్తి పెరిగింది, చేసుకునేటువంటి వాళ్ళకి చేసుకున్నంత పని అందుబాటులోకి వచ్చింది. వలసలు ఆగిపోయినాయి. బతుకుదెరువు కోసం మనం ఎక్కడో దూర ప్రాంతాలకు పోయేటువంటి దుస్థితి పోయింది. ఇలా మన ప్రాంతాలకే బెంగాల్ నుంచో, బీహార్ నుంచో, ఉత్తరప్రదేశ్ నుంచో, రాజస్థాన్ నుంచో లక్షల మంది వచ్చి పనులు చేసుకొని బతికేటువంటి స్థితి ఇలా తెలంగాణలో ఉంది. తెలంగాణలో హైదరాబాద్ మహానగరం ఎవరు వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, రైళ్ళ దిగినా, బస్సులో దిగినా ఏదన్నా ఒక పని చేసుకొని బతకొచ్చు అనేటువంటి భరోసా ఉన్నటువంటి మహానగరం భారతదేశంలో ఇలా హైదరాబాద్ నగరం. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ నగరం నుంచి వచ్చేటువంటి ఆదాయమే తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు ఖర్చు పెట్టడానికి, అనేక పథకాలకు ఖర్చు పెట్టడానికి ప్రముఖ ఆదాయ వనరు హైదరాబాద్. అట్లా హైదరాబాద్ యొక్క ప్రతిష్టను పెంచినాం. అక్కడ వచ్చే ఆదాయాన్ని రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు పోయేటటువంటి విధంగా మనం దాన్ని రూపకల్పన చేసినాం. పేదలకు మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా మిషన్ భగీరథ పథకంతోనే మంచినీటి స్కీమ్ను అమలు చేసినాం. కరెంటుకి ఇబ్బంది లేకుండా చేసినాం. కరెంటు మీద కానీ మంచినీళ్ళ మీద కానీ మళ్ళీ మనం పెట్టుబడి పెట్టే పని లేదు, అది ఎన్నిక అయిపోయింది ఆ పనులు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసినాం, ప్రాజెక్టులు కట్టినాం, కొత్తవి కట్టినాం, 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చినాం. అంతకుముందు 10-12 లక్షల ఎకరాలకు మించి లేవు తెలంగాణలో సాగునీళ్లు. ఇలా కేసీఆర్ 1 కోటి ఎకరాలకు సాగునీళ్లు తీసుకొచ్చేటువంటి పథకం అమలు చేసింది. దాంతో వ్యవసాయ రంగం అభివృద్ధి అయిపోయింది. ఇలా ప్రాజెక్టుల మీద కొత్తగా ఖర్చు పెట్టే పని లేదు. అందుకోసమే ప్రజల సంక్షేమం వైపు పెట్టుబడులు ప్రధాన రంగాల మీద పెట్టినాం. కాబట్టి ఇక నుంచి ప్రజల బాగోగుల మీద ఇంకా ఎక్కువ పెట్టాలి మునుపటి కంటే అని చెప్పి మనం ప్రణాళిక రచించుకున్నాం. ఆ దిశగా ముందరికి అడిగేసేటువంటి టైంలో రెండోసారి అయిపోయి 3వ ఎన్నికలు వచ్చే వరకు కాంగ్రెస్ చేసినటువంటి దుష్ప్రచారం 2 సార్లు అయింది కదా.